సంధికాలం లేదా ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. అంటే దీంట్లో చూసినట్టయితే మనము ఒక పశువు ఈనడానికి 3 వారాల ముందు, ఈనిన తర్వాత 3 వారాల కాలం ఏదైతే ఉందో, ఈ కాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, అవి ఈనిన తర్వాత 3 వారాల తర్వాత ఏర్పడేటటువంటి దిగుబడి ఏదైతే ఉందో, దాని మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కావున ముఖ్యంగా చూసినట్టయితే దీన్ని పోషణ పరంగానటువంటి జాగ్రత్తలనేది మనం గమనిద్దాము. ఈనడానికి 3 వారాల ముందు చాలా ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడికి గురవడానికి కారణం ఏంటి అంటే, అది పశువు యొక్క ఈనడానికి సమయం దగ్గరికి రావడము, మరియు అది సరిగా మేత తీసుకోకపోవడము, ఈ ఈ ఈనడానికి కావలసినటువంటి ఖనిజ లవణాలు కానీ, శక్తి గానీ దానికి కరెక్ట్‌గా అందకపోవడం మూలంగా అది ఒత్తిడికి గురైపోయి చాలా నీరసించిపోయి ఈనడంలో కూడా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో చూసినట్టయితే ఈనడానికి ముందు ఏదైతే 3 వారాల ముందు మనం కరెక్ట్‌గా సరిపడేటువంటి దానా గాని, సరిపడేటటువంటి మేత గాని అనేది తీసుకోకపోవడం మూలంగా ఈనిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఉమ్మనీరైతేనేమి ఇవన్నీ ఎళ్ళిపోవడం మూలంగా ఎనర్జీ లెవెల్స్ అనేది శక్తి సామర్థ్యాలనేది పూర్తిగా తగ్గిపోయి దానికి పాల జ్వరము గాని లక్షణాలు మనం చూడడానికి అవకాశం ఉంది. దీంట్లో ఏదైతే ఉన్నాయో పోషణపరమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్‌గా మనం పాటించినట్టయితే, ఆ ఆహారంలో ఉన్నటువంటి ధన మరియు రుణ అయాన్ల సమతుల్యత ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా పాటించినట్టయితే ఇటువంటి ప్రమాదాలు మనకు ఎదురు రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అయితే దీంట్లో చూసినట్టయితే ముఖ్యంగా ఈ ఈనడానికి ముందు రుణ అయాన్ల సమతుల్యత అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈనిన తర్వాత చూసినట్టయితే ధనాయాన్ల ప్రాముఖ్యత అనేది సంతరించుకుంటుంది. అయితే దీన్ని ఏ విధంగా మనం చూడాలి అంటే, పశువు యొక్క ఈనడానికి ముందు ఒక పీహెచ్ పేపర్ అనేది దొరుకుతుంది. ఆ పీహెచ్ పేపర్‌ను యూరిన్‌లో దాని యొక్క మూత్రంను పరీక్షించినట్టయితే, అది దాదాపుగా న్యూట్రల్‌గా ఉన్నట్టయితేనేమో, దాన్ని ఆసరాగా తీసుకొని ఆ పీహెచ్‌లో ఉన్నటువంటి వచ్చిన విలువల్ని ఆధారంగా తీసుకొని, అది నెగెటివ్ సైడ్ ఉందా? అది పాజిటివ్ సైడ్ ఉందా? అనేది మనం చూసుకోవాలి. అంటే 6 కన్నా తక్కువ ఉన్నట్టయితే అది నెగెటివ్ సైడు, 6 కన్నా దాటి ఉన్నట్టయితే అది పాజిటివ్ సైడ్ ఉన్నట్టు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనిలో నెగెటివ్ సైడ్ చూసినట్టయితే ఎండుగడ్డులలో చూసినట్టయితే నెగెటివ్ సైడ్ ఉండేటువంటి అవకాశం అంటే తక్కువ పొటాషియం లెవెల్స్ ఏవైతే ఉంటాయో, ఆ గడ్డి జాతులు ఏవైతే ఉంటాయో అటువంటి ఎండుగడ్డి శాతాన్ని మనం ఈనడానికి ముందు ఇచ్చినట్టయితే అది పారాథైరాయిడ్ హార్మోన్‌ను స్టిమ్యులేట్ చేసేసి కావాల్సినటువంటి కాల్షియం లెవెల్స్‌ని రక్తంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. అది దాని మూలంగా ఈనిన తర్వాత ఏదైతే మనము పాజిటివ్ సైడ్ శక్తిని ఏదైతే ఇయ్యాలనుకుంటున్నామో, అది పచ్చిగడ్డి రూపకంలో మరియు దానా రూపకంలో ఇచ్చినట్టయితే దానికి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది అందుతుంది. శక్తి సామర్థ్యాలనేది అందుతాయి కాబట్టి, దానికి పశువుకు పాల జ్వరం అనేది రాకుండా ఉండి, కావాల్సినటువంటి దిగుబడి అనేది కూడా ఒక పద్ధతి ప్రకారము ఏదైతే 3 నెలల మనకు ఏదైతే పీక్ మిల్క్ ఈల్డ్ ఏదైతే ఉందో, ఈ 40 రోజులలో 45 రోజులలో వచ్చేటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలతోటి జన్యుపరమైన లక్షణాలతోటి వచ్చేటటువంటి దిగుబడి ఏదైతే ఉందో, దాన్ని మనం చేరడానికే అవకాశం ఉంది. కావున రైతులందరూ ఇటువంటి ఇది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో, దిగుబడిని దృష్టిలో ఉంచుకొని ఈ లక్షణాలు యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రుణ అయాన్లు ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చూసుకొని పాటించినట్టయితే పశువు పాల జ్వరానికి గురి కాకుండా మరియు జీర్ణక్రియ సక్రమంగా ఉంటూ దిగుబడి అందడానికి మనకు అవకాశం ఉంది.